వెల్కమ్ టు నందు యూకే తెలుగు బ్లాగ్స్. ఇవాళ ఇక్కడ ఒక మ్యానర్ పార్క్ అని ఫామ్ పార్క్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా అక్కడికి వచ్చాం మనము. ఫామ్ పార్క్లో ఏంటంటే ఫామ్కి సంబంధించినటువంటి అంటే ఇవి ఎప్పుడెప్పుడో హిస్టారిక్ ప్లేస్లు, హిస్టారిక్ విలేజ్లు ఉంటాయి. అవి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. చాలా ఫామ్ ల్యాండ్స్ నుంచి తీసుకొచ్చినవి ఫుడ్లు, కేకులు చాలామంది జనాలు అయితే వచ్చిపోతుంటారు. సో అది చూద్దాం మనము. ఓకేనా? వెనకాల చూడండి, బాగుంది కదా పాండ్. వాళ్ళకి చూపిస్తాం మీకు ఫామ్.
It's all handmade arts, is it? Yes. Oh, yeah. wow. So I make them from vintage and recycled jewellery. Right. buttons, Okay. New bits. Yeah. All sorts. God, this one is really beautiful. Yeah. It's quite hard to do it. You have to find the right. Yeah. To have a lot of patience. ఇవన్నీ ఒకప్పుడు విలేజెస్ అంటే ఫామ్, వీళ్ళు పొలాల నుంచి వాటి నుంచి తీసుకొచ్చినటువంటి ఐటమ్స్ ఇక్కడ డిస్ప్లే చేసి అమ్ముతుంటారనమాట. ఇంకా వీళ్ళ కల్చర్ని పోగొట్టుకోలేదు. సరే, నేను మైక్ పెట్టుకోలేదు, సౌండ్ మీకు సరిగా వినిపించదేమో. ఆ కల్చర్ని అయితే పోగొట్టుకోలేదు. చూడండి ఎంత బాగున్నాయి. అన్ని పాత పాత పొలాల మధ్యలో ఉండేటువంటి ఇల్లు అనమాట. హిస్టరీ ఎంత బాగుందో చూడండి ఇక్కడ. సో ఈ లోపలైతే పెయింటింగ్స్ ఉన్నాయి. వావ్, ఇవన్నీ అంటే చేతులతో వేసినటువంటి ఆర్ట్స్ యాక్చువల్గా. అన్నీ హ్యాండ్ మేడ్ అనమాట. హ్యాండ్ మేడ్ తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఇక్కడ ఫుడ్ అయినా సరే హ్యాండ్ మేడ్ ఫుడ్. ఏది కూడా మిషన్లతో తయారు చేసినటువంటి ఉంది. చూడండి పాతకాలం ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఫామ్ పార్క్ అంటారు ఇది యాక్చువల్గా. ఇవన్నీ ఓల్డ్ ఇల్లు, ఓల్డ్ పార్కులు. చాలా చక్కగా నీట్గా కాపాడుతున్నారు అనమాట వీటిని వీళ్ళు. చూడండి ఎలా ఉందో. వెళ్దాం, దగ్గరికి వెళ్దాం మనం. మ్యానర్ ఫామ్ హౌస్ అంటే ఇదే యాక్చువల్గా. ఫామ్ హౌజులు అంటుంటారు కదా, ఫామ్ హౌజులు. బాగుంది చూడండి. ఇవి యాక్చువల్గా 1500 సంవత్సరంలో కట్టినటువంటి ఇవి అనమాట ఫామ్స్. పక్కనే చుట్టూ దీనికి అనుకుని ఒక గార్డెను.
చూడండి 11th సెంచరీ అట. నేను చెప్పాను కదా 1500 కూడా కాదు, ఇంకా అంతకన్నా ముందు కట్టినటువంటిది ఇది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అనుకుంటా, సత్రం బుక్ చేసుకుని చేసుకోవాలనుకుంటే. ట్రీస్ చూడండి బాగున్నాయి కదా, మధ్యలో ఎండిపోయినట్టు ఉన్నాయి క్రిస్మస్ ట్రీస్, వెరైటీగా మధ్యలో ఉన్నాయి, కరెక్ట్గా ఎండిపోయినట్టే కనబడుతున్నాయి. ఇవి కూడా అవే పాతవే హాల్స్. ఏదో విన్స్టన్ చర్చ్ థియేటర్ అట్ ఇది. నేచర్ నేచర్ నేచర్, ఎక్కడ చూసినా వీళ్ళకి నేచరే. ఆ నేచర్ని కాపాడితే నేచర్ మనల్ని కాపాడుతుంది అంటారు చూసారా, దానికి ఎగ్జాంపుల్ అనమాట ఇది. అసలు చూడండి చెట్లు ఎంత బాగున్నాయి చూడండి, బాబా రకరకాల చెట్లు. ఆ చెట్టు చూడండి, ఇలా నడుచుకుంటూ వాకింగ్ చేయొచ్చు ఒక 2-3 కిలోమీటర్లు దీంట్లో. మొత్తం నేచర్. ఇది చూసారు కదా ఫామ్ పార్క్ అనమాట. అంటే ఏంటంటే పొలాల నుంచి తీసుకొచ్చినటువంటివి ఇక్కడ ఎవ్రీ సాటర్డే సండే తీసుకొచ్చి డిస్ప్లే చేసి అమ్ముతారు కదా, నేను కొన్ని చూపించాను కదా అవన్నమాట. అంటే హ్యాండ్మేడ్, మెయిన్ ఎక్కువ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. మిషన్లతో తయారు చేసినవి ఏవి పెద్దగా ఉండవు. కాబట్టి ఏంటంటే ఇది ఫేమస్. వస్తారు చాలామంది వచ్చి, లోకల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. దాంతోపాటు కొంచెం ఇట్లానే నేచర్ ఎంజాయ్ చేసి కాసేపు ఉండి అలా మన అన్నీ చూసేసి ఈ పార్కులు ఇవి కొంచెం రిలాక్స్గా ఒక గంటన్నర కూర్చొని ఫుడ్ కూడా తింటారు వీళ్ళు. ఇక్కడే ఫుడ్ కూడా తినేసేసి వెళ్తారనమాట. సో ఇదంతా ఇక నేచర్, ఈ నేచర్ చుట్టూ. ఒకప్పుడు ఈ ఫామ్ పార్క్స్ ఇవన్నీ ఇప్పుడు 1100 సంవత్సరం 11th సెంచరీ 15th సెంచరీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫామ్ పార్క్స్ అన్నమాట ఇవి. చాలా మంచి. ఒకసారి అడ్వైస్ చూద్దాం అని ఉందేమో. ఇంతే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇది ఫామ్ పార్క్. అందరు ఇటే వస్తున్నారు, కార్లు అవి ఇక్కడ పెడేసుకుని వస్తున్నారు. ఇటు కూడా లోపల కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది అనుకుంటా. మంచిగా కాసేపు సరదాగా పిల్లల్ని తీసుకొని వచ్చేసి వాకింగ్ అది చేసి మెయిన్ ఎంజాయ్మెంటే. చాలా ఇక లైఫ్లో వీకెండ్ ఇంత మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా సూపరు. అటువైపు కూడా ఏదో ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇంకేమైనా ఉంటే కవర్ చేద్దాం ఈ ఏరియాలో. ఓకే, చిన్న కెనాల్ ఉంది అక్కడ చూడండి. ఆకురాలే కాలం వచ్చింది కదా, ఈ ఆకులన్నీ రాలిపోతాయి. చాలా బాగున్నాయి. ఆ ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఇల్లు కూడా బాగుంటాయి. ఇల్లు అంటే విలేజ్ ఇది ఒకప్పుడు చెప్పాలంటే, యాక్చువల్గా కంప్లీట్ విలేజ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, రకరకాల ఆకులు, రకరకాల కలర్స్. ఇది ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది, చిన్న కెనాల్. ఇది కాలువలోంచి నీళ్ళు బారుతూ ఉన్నాయి అలాగా. ఇటు నుంచి అటు ఉంటుంది. అవన్నీ పొలాలు అన్నమాట. ఒకసారి చూద్దాం అటువైపు కూడా. ఇటేపు చెట్లు ఉన్నాయి, అటేపు పొలాలు మెయిన్.
చూసారు కదా, ఇది కెనాలు, అంటే పొలాలలోకి నీళ్ళు వెళ్ళేటువంటి కెనాలు. దానికి కూడా వాటర్ హైట్ కూడా పెట్టారు. ఒకవేళ వాటర్ ఏమన్నా హైట్ వస్తే ఎంత వస్తే ఏంటి అనేది కూడా. పిన్ మిడోస్ అట ఇది దీని పేరు యాక్చువల్గా. సో చూడండి, ఇక్కడ ఏం చేయకూడదు అన్నీ పెడతారనమాట. వెల్కమ్ టు పిన్ మీడోస్. పిన్ మీడోస్ ఈజ్ రిలేటివ్లీ లార్జ్ ఎక్స్పాన్స్ ఆఫ్ ఓపెన్ స్పేస్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఫ్లడ్ ప్లాన్. ఇవన్నీ అప్పుడే అండి రివర్ పిన్, ఇవన్నీ పాత రోజుల్లో. ఇక ఈ మధ్యలో ఇదంతా రివర్ అనమాట. ఈ ఫ్లోట్ ఏదంతా రివరు. సో మనం ఇక్కడ ఉన్నాము, కావాలంటే వాకింగ్ చేసుకుంటా ఇలా అంతా వెళ్ళచ్చు. ఇక ఒక్కొక్కటి ఏంటి అవన్నీ పెట్టారనమాట. సో లోపలికి వెళ్తే బాగానే ఉంటుంది, అంటే మంచి సరదాగా అలా వాక్ చేస్తూ వెళ్ళచ్చు. ఒక 3-4 ఉంటే కలిసి. మెయిన్ నేచర్ అసలు వండర్ఫుల్. భయం అయితే ఏమి ఉండదులేండి, జనరల్గా టెన్షన్ ఏమి ఉండదు. మనం ఈ కెనాల్ చిన్న కాలువ, కెనాల్ కాదు కానీ చిన్న కాలువ, అలా వాటరు కాలువ వెళ్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇక లోపలికి పోతే పార్కు నీట్గా ఉన్నాయి, వాటర్ చక్కగా తాగొచ్చు అన్నట్టున్నాయి. చెత్త వేయకపోతే నీట్గా ఉంటాయి వాటర్ మెయిన్. అది ఇవన్నీ లోపల గార్డెన్స్, ఆ పక్కన ఇల్లు, వెనకాల పొలాలే, మెయిన్ పొలాలే. ఇగో పొలాల్లోకి వాటర్ వస్తున్నాయి చూడండి, ఫ్రెష్ వాటర్ వస్తుంది. అక్కడ ఒక చెట్టు ఉంది, చాలా బాగుంది, రికార్డ్ చేసుకున్నాం వెళ్ళి. చూసారా, వండర్ఫుల్ ఉంది. ఆ ట్రీ మొత్తం ఆకులన్నీ వెళ్ళిపోయినాయి, ఆల్మోస్ట్ ఇక దగ్గరలో ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి తీస్తారు చూడండి, చాలా బాగుంటుంది. అసలు మామూలుగా లేదు. ఇది నాకు తెలిసి ఇది ఒక 200-300 ఏళ్ళ క్రితం చెట్టు అయి ఉంటుందేమో. చూడండి, వావ్, సో బ్యూటిఫుల్. ఆల్మోస్ట్ ఇంకా ఆకులన్నీ రాలిపోతే ఇంకా క్రేజీ ఉంటుంది చెట్టు మాత్రం. మళ్ళీ మొత్తం వచ్చేస్తాయి ఆకులు. ఆ చెట్టు చూస్తారు కదా, ఇంకా ఆల్మోస్ట్ ఇక ఇక్కడ ఉన్నాయి కొన్ని ఆకులు. ఈ ఆకులు కూడా రాలిపోతే ఇంకా ఇప్పుడు మొత్తం కంప్లీట్ బోడగుండు చేసినట్టు అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఇంకొక 2-3 నెలల తర్వాత స్లోగా మళ్ళీ ఆకులు నిజంగా ఆకురాలే కాలం అంటే పర్ఫెక్ట్గా రాలిపోతాయండి. ఒక్క ఆకు కూడా ఉండదు. చూడండి చెట్టు, అసలు చెట్టు మీకు ఆకాశం కలిపి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. అసలు ఆకాశంలో చెట్టు ఉన్నట్టుంది కదా. మనం కనుక ఇలా తీస్తే వావ్, ఇది అసలు ఇంట్రెస్టింగ్ సీనరీ, అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ ఆకాశం మధ్యలో చెట్టు లాగా ఉంది. ఈ పర్టికులర్ సీనరీ నాకు బాగా నచ్చింది, అందుకనే ఇక్కడికి వచ్చి రికార్డ్ చేస్తున్నాను. చూసారు కదా, కరెక్ట్గా ఆ కలర్ ఆకులు ఆల్మోస్ట్ కొన్ని రాలిపోయినాయి, కొన్ని రాలిపోస్తున్నాయి. విలేజ్ ఫామ్, అక్కడ అమ్మేటువంటి ఫుడ్ కానీ అవి కానీ అన్నీ చూపించా. ఇది వచ్చేసి చిన్న కెనాలు, ఇది పొలాలకి నీళ్ళు వెళ్ళేటువంటివి. ఇవన్నీ ఒకప్పుడు పొలాలు యాక్చువల్గా, ఇప్పుడు మామూలుగా అయితే లేవు. కానీ ఏంటంటే రియల్ ఎస్టేట్కి ఆక్యుపై చేయకుండా ఈ ప్లేస్ని యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచేశారు. చూడండి మీకు ఎంత బాగుందో విలేజ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వ్లాగు. సో ఎంజాయ్ చేశారు కదా. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ఎంజాయ్.